వెంకటేశాయ యోగ సిద్ధిదాయక సర్వకర్మదాహక గోవింద గోవింద. ఏధాందహత్యగ్నిరివాత్మతత్వ మేధాదహత్యాత్మకృతం శుభాశుభం బోధాద్వయం యోగిహృదంతరాళ సౌధాస్థితం యోగబలాల్లభేమహి. ఓ పరమాత్మ, అగ్ని బాగా ఎండిపోయినటువంటి కట్టెలను పూర్తిగా భస్మం చేసినట్లుగా మా యొక్క శుభాశుభ కర్మలన్నిటినీ నీ పరమాత్మతత్వ జ్ఞానాగ్ని భస్మం చేస్తుంది అని మేము విని ఉన్నాము. అయితే నువ్వు ఎక్కడ ఉన్నావు అని వెతకగా యోగి హృదంతరాళ సౌధాల్లో నువ్వు దాగి ఉన్నావు అని మాకు తెలిసింది. అటువంటి నిన్ను తత్వజ్ఞానంతో, ఆ తత్వజ్ఞానాన్ని యోగ బలంతో సంపాదించడానికి ప్రయత్నం చేసుకున్నాం. మా యొక్క యోగ ప్రారంభాన్ని, కర్మయోగ ఆసక్తిని గమనించి నువ్వు మాకు ఆ దారిలో సహాయం చేయవలసింది అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించుకుంటూ, శ్రీ స్వామివారు కృష్ణావతారంలో ఉపదేశం చేసినటువంటి శ్రీమద్ భగవద్గీత గ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ఈరోజు ఈ శుభ సాయంకాల వేళ మనం ఇక్కడ ప్రారంభించబోతున్నాం. ఆ ప్రారంభ సూచనగా ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను, సంకల్పవాక్యాలను పఠించుకుందాం. ఈ కార్యక్రమానికి సత్సంకల్పం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్వేతద్వీపవసన్ముక్త పూజితాంఘ్రియుగాయ చ శేషపర్వత రూపత్వ ప్రకాశన పరాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతి జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫల ప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణతా సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వ విధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః చతుర్థాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా. రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ వేదవ్యాస ప్రార్థనా. జటాధరస్తపోనిష్ఠః శుద్ధయోగో జితేంద్రియః కృష్ణాజినధరః కృష్ణః తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి రోజున పరమాత్మ అర్జునుణ్ణి నేను, నావారు అనేటువంటి భావనలను పూర్తిగా మనసులోంచి తీసివేసి కేవలం నీ యొక్క కర్తవ్యం మీద మాత్రమే దృష్టిని ప్రసరింపజేసి నీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆ కర్తవ్య నిర్వహణ వలన ఏ రకమైనటువంటి పాపము నాకు అంటదు అని మొదలు విశ్వసించు అని బోధ చేశాడు. ఆ బోధకు ఉపపాదనగా అర్జునుడి యొక్క మనస్సులో ఉండేటువంటి సందేహాన్ని తొలగించటం కోసం ఒక చిన్న పడవతో సముద్రాన్ని దాటినట్లుగా
ఈ జ్ఞానం, తత్వజ్ఞానం అనేటువంటి పడవతో ఈ పాప సముద్రాన్ని దాటవచ్చు. ఆ పాప సముద్రం ఎంతటి సముద్రం కావచ్చు అంటే అపిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అన్నంత పరిస్థితిలో కావచ్చు. నువ్వు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేటువంటి పాపాలన్నిటినీ చేసేవారిని అందరినీ ఒక చోట కూర్చోపెట్టి వారి పాపాలను లెక్కగట్టి దానికంటే ఎక్కువ పాపం చేసుకున్నా సరే, ఆ పాపం సముద్రమంత తయారైపోయినా సరే, ఆ పాపం నుండి నువ్వు తత్వజ్ఞానం అనేటువంటి చిన్న పడవ ద్వారా, చిన్న నౌక ద్వారా నువ్వు దాటగలవు. అటువంటి నౌకను దాటగలిగిన, సముద్రాన్నే దాటగలిగినంత తత్వజ్ఞానం అనే నౌక ఉండగా, ఆ తత్వజ్ఞానంతో ఇంత చిన్న పాపాన్ని, నీ మనసులో దోబూచులాడుతున్నటువంటి ఈ భీష్మాది సంహారం వలన వచ్చేటటువంటి పాపాన్ని దాటలేవా? పెద్ద పెద్ద సముద్రాలను ఈదిన గజ ఈతగాడు ఊళ్ళో ఉండేటువంటి చిన్న చెరువుని ఈదలేడా? పెద్ద పెద్ద దూరాలని లాంగ్ జంపులో దాటినవాడు చిన్న చిన్న దూరాలని దాటలేడా? కాబట్టి ఎంతటి పాపాన్నైనా పోగొట్టే శక్తి ఉన్న తత్వజ్ఞానాన్ని నేను ఉపదేశం చేస్తున్నాను. అటువంటి తత్వజ్ఞానాన్ని పొందినట్లయితే నీకు నువ్వు అనుకున్నటువంటి, నీ మనసులో సందేహాస్పదంగా మిగిలినటువంటి ఈ చిన్న పాపం కూడా ఏం చెయ్యదు. అందువలన తత్వజ్ఞానం అనే దృష్టితోనైనా చెయ్యి, లేకపోతే నీ కర్తవ్యం అనే వాస్తవ దృష్టిలోనైనా చెయ్యి. ఏ రకంగా చేసినా సరే నువ్వు నీ కర్తవ్యాన్ని మాత్రం విస్మరించవద్దు. నీ కర్తవ్యంలో నువ్వు ఉన్ముఖుడవై ప్రయత్నం చెయ్యి అని ఉపదేశం చేశాడు. ఈ ఉపదేశం దగ్గరగా మనందరికీ కూడా అందుతుంది, మనందరికీ కూడా చెందుతుంది ఈ ఉపదేశం. ఆ ఉపదేశం విన్న మనందరము ఒక ప్రశ్నను పరమాత్మను వేయవచ్చు. అయ్యా, మీరు ఉదాహరణగా ఒక పెద్ద సముద్రాన్ని చిన్న పడవలో దాటటం అని చూపించారు. పాపం అనేది లేదా సంసారం అనేది పెద్ద సముద్రం, తత్వజ్ఞానం అనేది ఒక చిన్న పడవ, ప్లవం, చిన్న డింగి లాంటిది అని చూపించారు. ఒక చిన్న పడవలో సముద్రాన్ని ఎలా దాటుతాం? ఎంతసేపు పడుతుంది? ఎంతకాలం పట్టవచ్చు? ఎంతసేపు మనం ఓర్పుగా ఎదురు చూడవలసి రావచ్చు? ఆ విషయం తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎన్నో సంవత్సరాలు పట్టొచ్చు, సముద్రాన్ని దాటలేకపోవచ్చు, లేదా ఈ లోపల ఈ పడవ శిథిలమైపోవచ్చు, ఏమైనా కావచ్చు. ఇలాంటప్పుడు ఈ తత్వజ్ఞానం అనే చిన్న పడవని నమ్ముకొని మేము ఈ పాప సముద్రాన్ని దాటాలి అని ఎలా అనుకోగలం? దాన్ని ఎలా నమ్మగలం? ఇంతేకాదు, మీరు చెప్పిన ఉదాహరణలో పాపాన్ని దాటటం అని ఉంది, పాపాన్ని దాటటం అని మాత్రమే ఉంది. కానీ పాపం అలాగే ఉంది. పాపం ఎక్కడికి పోలేదు. సముద్రాన్ని మనం దాటినంత మాత్రాన సముద్రం ఏమీ ఆవిరైపోదు, సముద్రం అలాగే ఉంటుంది. మేము చేసుకున్నటువంటి పాప సముద్రం అలాగే ఉండగా కేవలం దాటి అవతలనికి తీరానికి వెళ్ళినంత మాత్రాన మాకు కృతార్థత అనేది కలుగుతుందా? దాన్ని ఎలా మేము అర్థం చేసుకోవాలి అని మనకు సందేహం వస్తుంది, లేదా మనలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ పై శ్లోకంలో ఇలా అంటున్నాడు: యథైధాంసి సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అని. ఒక అగ్ని, బాగా ప్రజ్వలించినటువంటి అగ్ని ఎండిపోయిన కట్టెలను ఎంత క్షణంలో మాడి మసి చేసి భస్మ చేసేస్తుందో, బూడిదగా మార్చేస్తుందో, అంతే క్షణంలో, అంతే సామర్థ్యంతో ఈ జ్ఞానాగ్ని కర్మలన్నిటినీ దహించి వేస్తుంది. కర్మలన్నిటినీ దహించి భస్మ చేసేస్తుంది. ఏమీ మిగలదు, కర్మల యొక్క శేషం ఏమాత్రమో మిగలదు అని పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. అడిగిన ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ ఇచ్చినటువంటి సమాధానం, ఈ రెండిటినీ మనం జాగ్రత్తగా బేరీజు వేసుకుంటే మనం అడిగింది ఎంతకాలమని వేచి చూడాలి. తత్వజ్ఞానం అనే పడవను ఎక్కిన తరువాత ఆ సముద్రాన్ని దాటటానికి ఎంతకాలం వేచి చూడాలి అని అడిగాము. దానికి పరమాత్మ ఏమని చెప్తున్నాడు? క్షణం చాలు, ఒక చిటిక కాలం చాలు. ఎండు కట్టెలని అగ్ని దహించి వేయటానికి ఎంతసేపు పడుతుంది? క్షణమాత్రం చాలు. బాగా సమిద్ధ అగ్ని, బాగా ప్రజ్వలించి బాగా ఎత్తుకు ఎదిగినటువంటి అగ్ని ఎండు కట్టెలని ఏధాంసి ఎంతసేపు దహించాలి?
క్షణమాత్రం చాలు. అదేవిధంగా ఈ జ్ఞానాగ్ని కూడా ఈ సర్వకర్మలను చేసుకున్నటువంటి ఈ పాపాలన్నిటినీ, పుణ్యపాపాలన్నిటినీ కూడా భస్మసాత్ కురుతే, పూర్తిగా భస్మను చేసేస్తుంది. ఏమీ మిగల్చదు, ఆలస్యం కూడా ఉండదు అని. మరైతే ఆ ఉదాహరణ చెప్పారేమి మీరు అనంటే పరమాత్మ ఏమని అంటాడు? ఎప్పుడైనా ఒక ఉదాహరణ చెప్పినప్పుడు ఆ ఉదాహరణలో ఉండేటువంటి ప్రాథమికమైన విషయాన్ని మాత్రమే తీసుకోవాలి, ప్రధానమైన విషయాన్ని మాత్రమే మనసులోకి ఎక్కించుకోవాలి. ఆ ఉదాహరణ చుట్టూ ఉండేటువంటి విషయాలను, అనవసరమైన విషయాలను తీసుకోకూడదు. చిన్న పడవైనా సరే సముద్రాన్ని దాటటానికి తత్వజ్ఞానం అనేటువంటిది సరిపోతుంది అని చెప్పటానికి, సముద్రమంత పెద్దదైనా సరే తత్వజ్ఞానంతో దాటవచ్చు అని చెప్పటానికి ఉదాహరణగా చిన్న పడవ, సంసార సముద్రం అని చెప్పాము, ఉదాహరణ చెప్పామే తప్ప సముద్రం అంటే దానికి అలలుంటాయా, దాంట్లో మొసళ్ళుంటాయా, లేదా దాన్ని దాటచ్చా, దాటిన తర్వాత ఈ తత్వజ్ఞానాన్ని ఏం చేసుకోవాలి, ఎక్కడ కట్టాలి, అక్కడ బండరాళ్ళు ఉంటాయా, లాంటి ప్రశ్నలు వేయకూడదు. చెప్పిన విషయంలో ప్రధానమైన విషయాన్ని మాత్రమే గుర్తుంచుకోవాలి. ఇంతవరకే అక్కడ ప్రధానమైన విషయం. తత్వజ్ఞానం ద్వారా చేసుకున్నటువంటి కర్మలు సముద్రమంతా ఉన్నా సరే వాటిని దాటే అవకాశం ఉంది, వాటిని దాటి తీరతారు సాధకులు అనే మాత్రమే అర్థం చేసుకోవాలి. ఆ కర్మలు ఏమవుతాయి అనే ప్రశ్న గనక ఒకవేళ వాస్తవ ప్రశ్న అయితే ఆ కర్మలు పూర్తిగా తత్వజ్ఞానం అనే అగ్ని ద్వారా భస్మమైపోతాయి. ఆ భస్మం అయిపోయిన తర్వాత ఆ కర్మలు ఏ ఫలితాన్ని ఇవ్వవు, ఏ ఫలితాన్ని ఆ కర్మలు ఇవ్వవు అని పరమాత్మ స్పష్టంగా ఈ శ్లోకంలో అభిప్రాయపడుతున్నాడు. యథా ఏధాంసి సమిద్ధ అగ్ని భస్మసాత్ కురుతే అర్జున. బాగా పైకి ఎగిసినటువంటి జ్వాలలు కలిగిన అగ్ని ఎండుకట్టెలను ఎలాగైతే పూర్తిగా దహించి వేస్తాడో అదేవిధంగా జ్ఞానాగ్ని, జ్ఞానమనేటువంటి అగ్ని భస్మసాత్ కురుతే, పూర్తిగా భస్మం చేసేస్తుంది. వేటిని? సర్వకర్మాణి, మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాది కర్మలన్నిటినీ భస్మం చేసేస్తుంది. జ్ఞానాగ్నికి అంత సామర్థ్యం ఉంది అని పరమాత్మ చెప్తున్నాడు. జ్ఞానాగ్ని ఏమిటి, సర్వకర్మలు ఏమిటి, వీటిని భస్మం చేయటం ఏంటి, అంటే ఏమిటి, ఎలాగా, ప్రొసీజర్ ఏమిటి, వీటిని ఎలా భస్మం చేస్తుంది? జ్ఞానాగ్ని అనేది అగ్ని అయితే ఈ కర్మలు కట్టెలు ఎలా అవుతాయి? ఈ జ్ఞానాగ్నికి కర్మలకి ఉండేటువంటి విరోధం ఏమిటి అనే విషయాన్ని మనం చాలా విస్తారంగా చర్చించుకోవాల్సిన అవసరమైతే ఉంది. సులభంగా చెప్పుకోవాలి అని అంటే, జ్ఞానం అనేది అగ్ని అయితే, జ్ఞానం అనేదాన్ని ఒకదాన్ని తీసుకుంటే ఈ జ్ఞానానికి దేనికి విరోధం ఉంది? జ్ఞానానికి కర్మలకు విరోధం లేదు. అగ్ని దేన్ని దహిస్తుంది? కట్టెలను దహిస్తుంది, లేదా కట్టెలను కాల్చి పూర్తిగా బూడిద చేస్తుంది. అగ్నిలో రాళ్ళు వేస్తే రాళ్ళు మాడి మసవుతాయా, లేకపోతే బూడిదవుతాయా అంటే బూడిద కావు. ఎందుకు? అగ్నికి రాళ్లకు, పూర్తిగా మన కంటికి కనిపించేటువంటి అగ్నికి రాళ్లకు విరోధం లేదు. అట్లాగే ఈ కర్మలకు జ్ఞానానికి ఏ రకమైన విరోధం ఉంది అనంటే, ఎప్పుడైనా సరే జ్ఞానం అనేదానికి కేవలం అజ్ఞానంతో మాత్రమే విరోధం. జ్ఞానానికి అజ్ఞానానికి విరోధం. ఈ జ్ఞానం వలన అజ్ఞానం నశిస్తుంది, అజ్ఞానం నశించటం వలన అజ్ఞానం వలన పుట్టేటువంటి కోరికలు నశిస్తాయి, కోరికలు నశించటం వలన కొత్తగా కోరికలతో చేసేటువంటి కర్మలేవి ప్రారంభించడు. ఇది కాక అజ్ఞానంతో చేసినటువంటి కర్మలన్నీ కూడా పూర్తిగా జ్ఞానాగ్నితో భస్మం అయిపోతాయి. జ్ఞానానికి అజ్ఞానానికి విరోధం. జ్ఞానం వలన అజ్ఞానం గనకపోతే అజ్ఞానంతో చేసినటువంటి ఏ కర్మలు, ఏ పుణ్యపాపాది కర్మలు ఏవీ మిగలవు. ఏవీ మిగలకుండా కేవలం తత్వజ్ఞానం మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ తత్వజ్ఞానం వలన శాశ్వతమైనటువంటి ఆనందం కలుగుతుంది అని ఈ విచారం యొక్క సంగ్రహ ఫలితం. అయితే ఏ రకంగా ఈ తత్వజ్ఞానం వలన ఈ కర్మలను దహించటం అనేది కుదురుతుంది? ఏ రకంగా తత్వజ్ఞానం కర్మలను దహిస్తుంది? అసలు కర్మలు ఎన్ని రకాలున్నాయి? ఏ ఏ కర్మలను ఈ తత్వజ్ఞానం దహిస్తుంది అనే విచారణను బాదరాయణ మహర్షి గారు బ్రహ్మసూత్రాలలో చాలా విస్తారంగా చేశారు. వారు ఈ కర్మలను 3 రకాలుగా విభాగం చేసి పెట్టారు. 3 రకాల కర్మలు. ఒకటి, మనం ఈ జన్మను ప్రారంభించుకోవటానికి తీసుకున్నటువంటి కర్మలు.
ఈ జన్మ ప్రారంభం కావటానికి కొన్ని కర్మలు ఉపయోగపడతాయి. వాటిని ప్రారబ్ధ కర్మలు అని అంటారు. ప్రారబ్ధ ఫల కర్మలు అనాలి, ప్రారబ్ధ కర్మలు అన్నా కూడా ప్రస్తుతానికి పర్వాలేదు. ఈ ప్రారబ్ధ కర్మలు అనేది ఒక విభాగం. ఈ ప్రారబ్ధ కర్మలు కాక ఇతర జన్మలలో చేసినటువంటి మిగతా కర్మలన్నీ ఒక విభాగం. ఇతర జన్మలలో చేసినటువంటి మిగతా కర్మలతో పాటు ఈ జన్మలో జ్ఞానోత్పత్తికి ముందు చేసేటువంటి కర్మలన్నీ ఒక విభాగం. జ్ఞానోత్పత్తికి ముందు చేసేటువంటి కర్మలన్నీ ఒక విభాగం, జ్ఞానోత్పత్తి తరువాత చేసేటువంటి కర్మలన్నీ ఒక విభాగం. అంటే ప్రారబ్ధ కర్మలు కొన్ని, ఈ జన్మలో జ్ఞానం పుట్టడానికి ముందు చేసేటువంటి కర్మలు కొన్ని, ఈ జన్మలో జ్ఞానం పుట్టిన తరువాత చేసేటువంటి కర్మలు కొన్ని. జ్ఞానం పుట్టడానికి ముందు చేసేటువంటి కర్మలలో ఇతర జన్మలలో చేసినటువంటి మహా కర్మల సమూహం అంతా చేర్చేసుకోవాలి. మొత్తం 3 రకాల కర్మలు. వాటికి సంగ్రహంగా పేరు పెట్టుకుంటే ప్రారబ్ధ కర్మలు, సంచిత కర్మలు, మిగతా కర్మలు. ప్రారబ్ధ కర్మలు, సంచితమైనటువంటి కర్మలు, మిగిలిన కర్మలు అని కర్మలు 3 రకాలు. ఈ కర్మలను మళ్ళీ మనం 2 విధాలుగా మార్చుకోవాలి. ఒక్కొక్క దాన్ని 2 విధాలుగా మార్చుకోవాలి. ఒకటి పుణ్యం, మరొకటి పాపం. ఈ శరీరం ప్రారంభం కావటానికి కావలసినటువంటి పుణ్యం, పాపం. ఈ శరీరం ప్రారంభం కావటానికి ముందు జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యం, పాపం. ఈ శరీరం ప్రారంభమైన తరువాత జ్ఞానం పుట్టడానికి ముందు చేసుకున్నటువంటి పుణ్యం, పాపం. ఆ తర్వాత పుట్టిన తరువాత చేసుకున్నటువంటి పుణ్యం, పాపం. ఇలా ఇన్ని రకాల కర్మలు. 3 రకాలు, మళ్ళీ వాటిలో 2 రకాలు. వీటన్నిటికీ తత్వజ్ఞానం ఎలా దాహకమవుతుంది, ఇవన్నీ కూడా తత్వజ్ఞానంతో ఎలా పోతాయి అనేది ఒక పెద్ద విచారణీయమైనటువంటి అంశం. వీటిని బాదరాయణ మహర్షి గారు ఉపనిషత్తులన్నిటినీ దృష్టిలో ఉంచుకుని విచారం చేసుకుని ఈ రకంగా నిర్ణయం చేసి పెట్టారు. తదధిగమే ఉత్తర పూర్వాఘయో అశ్లేష వినాశౌ తద్వ్యపదేశాత్. మొదలు ఏం చేద్దాము అన్నారంటే వారు, పరమాత్మను తెలుసుకున్న తరువాత పరమాత్మ జ్ఞానానికి ముందు ఈ శరీరంలో చేసుకున్నటువంటి పాపాలు, పరమాత్మ జ్ఞానానికి ముందు జన్మలలో చేసుకున్నటువంటి పాపాలు, వీటిని తీసుకుందాం. అలాగే పరమాత్మ జ్ఞానం తరువాత చేసేటువంటి పాపాలన్నిటినీ కూడా తీసుకుని ఇవి ఎలా పోతాయి అని ఆలోచిద్దాం. ఆలోచిస్తే వారు ఉపనిషద్వాక్యాలను తీసుకుని ఏమని నిర్ణయం చేశారంటే, పరమాత్మ జ్ఞానం పుట్టిన తరువాత చేసేటువంటి కర్మలు కావు. అవి కర్మలు కానే కావు. ఎందుకంటే యథా పుష్కర పలాశే ఆపో నశ్లిష్యంతే ఏవం విధి పాపం కర్మ నశ్లిష్యతే అని ఉపనిషద్వాక్యం ఉంది. తామర ఆకు మీద నీటి బొట్టు ఉంటుంది, కానీ నీటి బొట్టుకి తామరాకుకి సంబంధం ఉండదు. అలాగే తత్వజ్ఞానం కలిగినటువంటి తత్వజ్ఞాని చేసేటువంటి కర్మకు ఆ తత్వజ్ఞానికి ఏ విధమైన సంబంధం ఉండదు. కానీ చూడటానికి తత్వజ్ఞాని చేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. తత్వజ్ఞాని చేసినట్లుగా కనిపిస్తుంది, కానీ తత్వజ్ఞానికి ఆ కర్మకు ఏ విధమైనటువంటి సంబంధము ఉండదు. దాన్ని పరమాత్మే ఇంతకుముందు ఒకసారి చెప్పాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇది యస్తు విజానాతి కర్మభిర్న సబధ్యతే అని చెప్పాడు. నాకు ఏ విధమైన కర్మలతోనూ సంబంధం లేదు, నాకు ఏ విధమైన కర్మఫలం మీద ఆశ లేదు అని ఎవరైతే తెలుసుకుంటారో, అటు పరమాత్మకు అలాగే తనకు తానుకు ఎవరైతే తెలుసుకుంటారో వారికి కర్మబంధాలు లేవు, కర్మతో సంబంధం లేదు అని పరమాత్మ కూడా చెప్పాడు. అలాగే ఉపనిషద్వాక్యం కూడా చెప్తోంది. కాబట్టి పరమాత్మ తత్వజ్ఞానం కలిగిన తరువాత చేసేటువంటి కర్మలకు ఆ తత్వజ్ఞానికి సంబంధమే లేదు. కాబట్టి అశ్లేష, అది కర్మే కాదు. కాబట్టి అది జ్ఞానాగ్నితో పోతుందా పోదా అనే విచారణే అక్కర్లేదు. దాని 3వ విభాగంలో ఒక విభాగాన్ని తీసేశాం. ఇంకా తత్వజ్ఞానం కలగటానికి ముందు చేసేటువంటి పాపం, ఈ తత్వజ్ఞానం కలగటానికి ముందు చేసేటువంటి పాపానికి మాత్రం ఈ తత్వజ్ఞానం దాహకమైపోతుంది. తత్వజ్ఞానాగ్ని, ఈ జ్ఞానాగ్ని దీన్ని దహిస్తుంది.
దాన్నే అశ్లేష వినాశవు. వినాశ, అది నశించిపోతుంది. నశించిపోతుంది అంటే దానికి ఒక ఉపనిషద్వాక్యం ఏమని చెప్తోంది? తద్యథా ఇషీకాతూలం అగ్నౌ ప్రోతం ప్రదూయేత ఏవం వా ఏవం విధి సర్వం పాపం ప్రదూయతే. ఒక ఇషీకాతూలం అంటే గడ్డి పూల రెమ్మలు, వాటన్నిటినీ ఎండబెట్టి వాటిని గనక అగ్నిలో వేస్తే కాలి బూడిదవడానికి ఎంతసేపు పడుతుంది? గడ్డి పూలు అందరికీ కాస్త ఏమన్నా అభిప్రాయంలో ఉండి ఉండొచ్చు. లేదా గడ్డి పరకలే తీసుకుందాం. ఆ గడ్డి పరకలు బాగా ఎండిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్ళి బాగా మండుతున్న అగ్నిలో వేస్తే అవి కాలి బూడిదవటానికి ఎంతసేపు పడుతుంది? అంతసేపు ఈ జ్ఞానాగ్ని వలన చేసుకున్నటువంటి, జ్ఞానం కలిగేంత వరకు చేసుకున్నటువంటి పాపాలు కాలి బూడిదవటానికి సమయం పడుతుంది. అంత సమయం పడుతుంది. జ్ఞానం తరువాత ఈ జ్ఞానోత్పత్తికి ముందు చేసుకున్నటువంటి పాపాలు ఏవీ మిగలవు. మరైతే పాపాల సంగతి సరే, పుణ్యాల సంగతి ఏం చేసుకుందాం అంటే దానికి బాదరాయణ మహర్షి గారే ఏమని చెప్పారు? ఇతరస్యాప్యేవం అసంశ్లేష పాతేతు అని. పాపం గురించి మాత్రమే కాకుండా పుణ్యం గురించి చర్చించుకున్న దాని పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఇతరస్యాపి, పాపంలాగానే పుణ్యం యొక్క పరిస్థితి కూడా ఇదే. ఏంటి? అసంశ్లేష. జ్ఞానోత్పత్తి తరువాత చేసుకున్నటువంటి పుణ్యకర్మలకు ఆ తత్వజ్ఞానికి సంబంధం లేదు. జ్ఞానోత్పత్తికి ముందు చేసేటువంటి పుణ్యకర్మలకు ఆత్మజ్ఞానికి సంబంధం ఉండదు. ఆ ఆత్మజ్ఞానంతో ఆ పుణ్యకర్మలన్నీ కాలి బూడిదైపోతాయి, పూర్తిగా భస్మమైపోతాయి. దానికి కూడా ఒక ఉపనిషద్వాక్యం ఉంది. ఉభే ఉ ఏషః ఏతే తరతి. పుణ్యపాపాలను రెండిటినీ కూడా ఈ తత్వజ్ఞాని దాటతాడు. తత్వజ్ఞాని ఈ పుణ్యపాపాలను రెండిటినీ దాటి వాటికి అతీతుడై సంచరిస్తాడు. అతను చేసుకున్నటువంటి పుణ్యపాపాలు రెండు కూడా అతని తత్వజ్ఞానంలో కరిగి లయమైపోతాయి, లేదా ఆ జ్ఞానాగ్నిలో మాడి భస్మమైపోతాయి అని ఉపనిషద్వాక్యం ఉంది. కాబట్టి తత్వజ్ఞానం కలగటానికి ముందు చేసేటువంటి కర్మలు కావచ్చు, తత్వజ్ఞానం కలిగిన తర్వాత చేసేటువంటి కర్మలు కావచ్చు, వాటితో తత్వజ్ఞానికి సంబంధం లేకపోవటం కానీ, లేదా తత్వజ్ఞానంతో ఆ కర్మలన్నీ భస్మమైపోవటం కానీ జరుగుతుంది అని బాదరాయణ మహర్షి గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మిగిలింది ఈ జన్మను ప్రారంభం చేసినటువంటి కర్మలు, ప్రారబ్ధ కర్మలు అని అనుకున్నాము. ఈ ప్రారబ్ధ కర్మలు ఉంటాయా, పోతాయా? ప్రారబ్ధ కర్మలు తత్వజ్ఞానం వలన గనక పోయినట్లయితే, ప్రారబ్ధ కర్మలు గనక తత్వజ్ఞానం వలన పోతే ఏమవుతుంది అంటే ఈ జన్మను మొదలుపెట్టినటువంటి కర్మలే ఈ శరీరాన్ని నిలబెడుతూ ఉంటాయి. ఈ జన్మను ప్రారంభం చేసినటువంటి కర్మలు, లేదా ఏ కర్మలతోనైతే ఈ జన్మ అనేది కలిగిందో, మనకి కావచ్చు తత్వజ్ఞానికి కావచ్చు, ఆ కర్మలు ఈ జన్మ పూర్తి అయ్యేంత వరకు, ఈ శరీరం పూర్తిగా పడిపోయేంత వరకు ఉంటేనే ఈ శరీరం నిలబడుతుంది. ఆ కర్మలు గనక పోతే, ఆ కర్మలు గనక లేకపోతే శరీరానికి కావలసిన కారణం ఉండదు. ఈ శరీరం ఈరోజు నడవాలి, రేపు పరిగెత్తాలి, ఎల్లుండి పడుకోవాలి అనే క్రియలు వరుసగా జరగాలి అంటే, అది నియతమైన క్రమంలో జరగాలి అని అంటే దానికి కారణమైనటువంటి కర్మలు నియత క్రమంలో ఉండాలి. ఆ కర్మలు గనక లేకపోయినట్లయితే, ఆ కర్మలు తత్వజ్ఞానం వలన దహించిపోయినట్లయితే, తత్వజ్ఞానం ద్వారా మాడి మసైపోయినట్లయితే ఈ శరీరం నిలబడటానికి అవకాశం లేదు. ఈ శరీరం గనక నిలబడకపోతే, తత్వజ్ఞాని యొక్క శరీరం నిలబడకపోతే తత్వజ్ఞాని ఇతరులకు ఉపదేశం చేసేది ఎట్లా? తత్వజ్ఞాని గనక ఉపదేశం చేయకపోయినట్లయితే, పరమాత్మ చెప్పినటువంటి ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అనే వాక్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవటం? ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అనే వాక్యంలో పరమాత్మ తత్వజ్ఞానం పొందినటువంటి మహానుభావులు మీకు ఉపదేశం చేస్తారు అని అన్నాడు. తత్వజ్ఞానం పొందిన వెంటనే ఆ తత్వజ్ఞాని యొక్క కర్మలన్నీ బూడిదైపోయినాయి. తత్వజ్ఞాని యొక్క కర్మలు ఏమీ లేవు. కర్మలు లేవు కాబట్టి శరీరం నిలవదు. శరీరం పోయిన వెంటనే అతను విదేహ కైవల్యాన్ని పొందుతాడు. ఇంకా తత్వజ్ఞాని అనే మాట లేదు, తత్వజ్ఞాని లేడు.
పూర్తిగా పరమాత్మలో లీనమైపోయినటువంటి వాడే ఉన్నాడు. పరమాత్మలో లీనమైపోయిన వాడే ఉంటే తత్వజ్ఞాని యొక్క శరీరమే లేకపోతే అతను ఉపదేశం చేసేది ఎట్లా? ఉపదేశం చేయకపోతే పరమాత్మ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవటం ఎట్లా? అందువలన తత్వజ్ఞాని యొక్క శరీరం ఉన్నది ఉన్నట్టుగా పడిపోతుంది అని ఎవ్వరూ చెప్పడానికి వీలు లేదు, చెప్పడానికి వీలే లేదు. అందువలన దానికి ఆయన ఏం కనిపెట్టారంటే, ఇట్లా కాదు, అసలు ఇలాంటి సందేహం రావటానికి ఆస్కారం లేదు. ఎందుకంటే తస్య తావదేవ చిరం యావత్ న విమోక్ష్యే అథ సంపత్స్యే అని ఛాందోగ్యోపనిషద్ వాక్యం చెప్తోంది. తత్వజ్ఞానం కలిగింది, కలిగిన వెంటనే శరీరం పడిపోతుంది అనేమీ లేదు. తస్య తావదేవ చిరం, ఆ తత్వజ్ఞానికి కొంతకాలం ప్రతీక్షించవలసినటువంటి అపేక్ష ఉంది. కొంతకాలం ఆ తత్వజ్ఞాని కూడా ఆగాల్సిందే. ఎంతవరకు ఆగాలి అంటే యావత్ న విమోక్ష్యే, ఈ శరీరం ఎంతవరకు నిలబడుతుందో, ఈ శరీరం ఎంతవరకు పడదో అంతవరకు అతను కూడా ప్రతీక్షించవలసిందే. విదేహ కైవల్యానికి అతను కూడా ప్రతీక్షించవలసిందే. ఎప్పుడైతే శరీరం పడిపోతుందో, శరీరం పడిపోవటానికి కారణం అతను ప్రారబ్ధ కర్మలను పూర్తిగా భోగంతో పూర్తిగా నశింపజేసుకోవటమే. అంటే ప్రారబ్ధ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలను పూర్తిగా అనుభవించిన తరువాత, ఆ అనుభవం ద్వారా ఆ కర్మలన్నీ పూర్తిగా నశించిపోగా శరీరం పడిపోయిన తరువాత అతనికి విదేహ కైవల్యం కలగవలసిందే తప్ప ముందు కలగటానికి ఆస్కారం లేదు. భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే అని బ్రహ్మసూత్రం. భోగేన పూర్తిగా అనుభవించి తను చేసుకున్నటువంటి ప్రారబ్ధ కర్మలకు ఫలితాన్ని పూర్తిగా అనుభవించి, పుణ్యపాపాలు రెండిటికి ఫలితాలను అనుభవించి తరువాత ఆ శరీరం పడిపోయిన తరువాత విదేహ కైవల్యాన్ని పొందుతాడు. అంతవరకు విదేహ కైవల్యానికి అవకాశం లేదు అని బ్రహ్మసూత్రం చెప్తోంది. అయితే ఎంతకాలం ఉంటుంది ఈ ప్రారబ్ధ కర్మం యొక్క నిడివి? ఎంత ఉంటుంది? ఎంతవరకు దీని పరిధి ఉంటుంది అని అంటే, సాధారణ సాధకులకు కానీ సాధారణ సిద్ధులకు కానీ దాని నిడివి అతి తక్కువగా ఉండొచ్చు, లేదా మనంత ఆయుస్సు నిడివి ఉండొచ్చు. కానీ మహాసిద్ధులకి యమధర్మరాజు కావచ్చు, ఇంద్రుడు కావచ్చు, ప్రజాపతి గారు కావచ్చు, హిరణ్య గర్భుడు కావచ్చు, ఇట్లాంటి వారి యొక్క నిడివి మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది. వారు అనేక సంవత్సరాల పాటు తత్వజ్ఞానం పొందినా సరే ఆ యమధర్మరాజ శరీరంలో కానీ, ఆ ఇంద్ర శరీరంలో కానీ, లేదా హిరణ్య గర్భ శరీరంలో కానీ ఉండి వారి కర్మలు పూర్తిగా అయిపోయేంత వరకు వాటిని అనుభవిస్తూ, ఆ కర్మలన్నీ పోయిన తరువాత, ప్రారబ్ధ కర్మలన్నీ భోగంతో పూర్తయిన తరువాత విదేహ కైవల్యాన్ని పొందవలసిందే. ఇంతేకాదు కొన్ని సందర్భాలలో 2-3 జన్మలు కూడా ఎత్తవలసి ఉంటుంది. 2-3 జన్మలు. వశిష్ఠ మహర్షి గారు లేదా అపాంతరతమాహ అనే ఒక మహర్షి గారు కానీ వీరు 2-3 జన్మలను ఎత్తి ఆ ప్రారబ్ధ కర్మ ఫలాన్ని ఆ 2-3 జన్మలలో అనుభవించిన తరువాత ఆ కర్మలన్నిటినీ పోగొట్టుకుని కర్మశేషం లేకుండా చూసుకుని ఆ తర్వాత విదేహ కైవల్యాన్ని పొందారు అని మనకు ప్రామాణికంగా తెలియవస్తోంది. అందువలన భోగేన త్వితరే క్షపయిత్వా సంపద్యతే. ఎవ్వరికైనా సరే ఇది తప్పనిసరి. ఎవ్వరికైనా, ఎంతటి సాధకుడికైనా సరే, ఏ అధికారంలో ఉన్నవాడికైనా సరే తత్వజ్ఞానం కలిగిన తరువాత ప్రారబ్ధ కర్మ పూర్తిగా భోగంతో క్షయమయ్యేంత వరకు వేచి చూసి తీరవలసిందే. దానికి మనం పోయిన శ్లోకాలలో, కొన్ని శ్లోకాల్లో ఒక లాజిక్ కూడా చెప్పుకున్నాము. ఒక చక్రాన్ని తిప్పటం మొదలు పెడితే తిప్పటం ఆపేసినంత మాత్రాన ఆ చక్రం తిరగటం ఆగదు. దాని యొక్క వేగం పూర్తిగా ఆగిపోయేంత వరకు, దాని వేగం పూర్తిగా క్షీణించేంత వరకు ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. తిరిగి 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 ఆ వేగం క్షీణించిన తర్వాత ఒక చోట నిలబడుతుంది. ఇంతేకాకుండా ఒక బాణం వేశాము లేదా రివాల్వర్ తీసుకుని షూట్ చేశాము, ఆ బుల్లెట్ ఎంతవరకు వెళుతుంది? కేవలం మనం వేసినటువంటి లక్ష్యం, ఏ లక్ష్యాన్ని తాకాలని ఈ బాణం వేశామో ఆ బాణం ఆ లక్ష్యాన్ని తాకిన వెంటనే ఆగిపోతుందా? లేదా తన వేగాన్ని అనుసరించి
తన వేగానికి తగ్గట్టుగా లక్ష్యాన్ని కూడా దాటి ముందుకు వెళుతుందా అనంటే సందేహమే అక్కర్లేదు ఎవరికి. ఏ బాణమైనా సరే, ఏ బుల్లెట్ అయినా సరే తన వేగాన్ని అనుసరించి లేదా తన వేగానికి తగ్గట్టుగా లక్ష్యాన్ని తగిలినా తగలకపోయినా ఎంత దూరం తను వెళ్ళాలో అంత దూరం వెళ్ళే ఆగుతుంది. అట్లాగే ప్రారబ్ధ కర్మ కూడా ఒకసారి వదిలిపెట్టిన బాణం లాంటిది, ఒకసారి రివాల్వర్లోంచి బయటకు వచ్చినటువంటి బుల్లెట్ లాంటిది. అది తన వేగాన్ని పూర్తిగా కోల్పోకుండా వేరే ఏ కారణం చేతను ఆగదు. ఆ వేగాన్ని కోల్పోవటం అనంటే తన యొక్క ఫలితాన్ని పూర్తిగా ఇవ్వటం. తన యొక్క ఫలితాన్ని పూర్తిగా ఇచ్చిన తరువాత మాత్రమే ఈ ప్రారబ్ధ కర్మ యొక్క వేగం ఆగుతుంది. అంతవరకు వేగం ఆగదు. వేగం ఆగకపోవటం వలన ఈ శరీరం కూడా ఆగదు. శరీరం కూడా నిలబడే ఉంటుంది. నిలబడి ఉండటం వలన తత్వజ్ఞానం పొందినవాడు ఆ తత్వజ్ఞానాన్ని ఇతరులకు ఉపదేశం చేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆ అవకాశాన్ని దృష్టిలో ఉంచుకునే పరమాత్మ ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః అని ఇంతకుముందు ఒకసారి అన్నాడు. అయితే ఇంత తత్వజ్ఞానం కలిగిన తరువాత కూడా ఇన్ని రోజుల పాటు చేసుకున్నటువంటి కర్మలకు ఫలితాన్ని అనుభవించవలసిందేనా? తత్వజ్ఞానికి కూడా బాదరబందీలు తప్పవా అనంటే తత్వజ్ఞానికి చేసుకున్నటువంటి కర్మ ఫలితం అనుభవించవలసిందే కానీ బాదరబందీ మాత్రం లేదు. ఎందుకు లేదు? తత్వజ్ఞానం వలనే నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ అని అనుకున్నాడు కాబట్టి అతనికి ఏ రకమైన సుఖం వచ్చినా, ఏ రకమైనటువంటి దుఃఖం వచ్చినా, ఏ రకంగా ఉన్నా, చలిగా ఉన్నా, వెచ్చగా ఉన్నా, ఏ రకంగా ఉన్నా సరే సహించేటువంటి శక్తి వస్తుంది. ఆ సహించే శక్తినే పరమాత్మ స్థిత ప్రజ్ఞ లక్షణాల్లో కొన్ని చెప్పాడు. అంతకుముందు మనం ఒక సందర్భంలో అజగర వ్రతంలో ఉండేటువంటి అజగర యోగి యొక్క కథను కూడా తెలుసుకున్నాం. ఆ కథలో కూడా ఆయన ఏ రకమైనటువంటి సుఖ దుఃఖాలకు, వేడికి, చలికి, ఆకలికి, మరొకదానికి, నిద్రకు, దేనికి లోను కాకుండా, ఏ రకమైన బాధలను పడకుండా, ఏ రకమైన ప్రాపంచిక విషయాలతో సంతోషం కూడా పడకుండా చక్కగా తన యొక్క తత్వజ్ఞానాన్ని అర్హులకు ఉపదేశిస్తూ కాలం గడిపాడు అని కూడా మనం తెలుసుకున్నాం. కాబట్టి అటువంటి స్థితిని తెచ్చేది తత్వజ్ఞానం. తత్వజ్ఞానం వలన ఏ రకమైనటువంటి హాని జరగదు. తత్వజ్ఞానం వలన కేవలం ఇతర కర్మల యొక్క దాహం, ఇతర కర్మలు వాటి ఫలితాల్ని ఇవ్వలేని పరిస్థితి, ఇతర కర్మలేవి మిగలని పరిస్థితి వస్తుంది అని ఈ శ్లోకంలో బాదరాయణ మహర్షి గారు చెప్పేటువంటి బ్రహ్మసూత్రాలలో, ఆ బ్రహ్మసూత్రాలకు మూలమైనటువంటి ఉపనిషద్ వాక్యాలలో సుదృఢంగా ఉంది. అందువల్లనే ఒక ఉపనిషత్తులో క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని స్పష్టంగా చెప్పబడింది. ఏ రకమైన కర్మ మిగలకుండా, ఏ రకమైన కర్మ కూడా తన ఫలితాన్ని ఇవ్వలేని స్థితిలో మొత్తం ఉన్న కర్మలన్నీ క్షయాన్ని పొందుతాయి. ఎప్పుడైతే పరావరే అందరికంటే సర్వోత్తముడైనటువంటి ఆ పరమాత్మను చూస్తామో అప్పుడు ఈ రకమైన పరిస్థితి కలుగుతుంది అని కూడా ఉపనిషద్వాక్యం మనకు బోధిస్తోంది. ఈ బోధననే పరమాత్మ స్పష్టంగా ఇక్కడ ఉంచాడు. అయితే ఇంత జ్ఞానం, అది అగ్నిలాంటి జ్ఞానం. ఆ జ్ఞానం కలగటం వలన మనకు ఇంత ఫలం అనే గనక మనకు తెలిసినట్లయితే మన మనసులో మెదిలేటువంటి మొదటి ప్రశ్న ఏంటి అంటే, ఎప్పుడు ఈ జ్ఞానం కలుగుతుంది? ఎప్పుడు ఈ జ్ఞానం కలిగి ఇలాంటి కర్మలు లేని పరిస్థితి కలుగుతుంది అని మొదటి సందేహం కలుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా పరమాత్మ ఈ శ్లోకంలో ఇలా అంటున్నాడు, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అని. ఈ జ్ఞానం అనేది చాలా పవిత్రమైనది. జ్ఞానంతో పవిత్రమైనటువంటిది ఈ లోకంలో మరొకటి లేనే లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ లోకంలో జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. జ్ఞానం పొందేంత వరకు ఎంతటి వాడైనా ఎంతో కొంత అపవిత్రుడే, ఎంతో కొంత అపవిత్రుడే. పుణ్యం చేసుకున్నవాడైనా సరే ఎంతో కొంత అపవిత్రుడే. ఎందుకు? పుణ్యం చేసుకున్నా సరే ఆ పుణ్యం వలన ఒక జన్మ రావలసిందే. ఆ జన్మలో మరొక పుణ్యమో, మరొక పాపమో, కష్టమో, నిష్ఠూరమో ఏదో ఒకటి కలగవలసిందే. కాబట్టి పుణ్యం పూర్తిగా చేసుకున్నాను అని ఎవరైనా అనుకున్నా,
నేను పుణ్యాత్ముణ్ణి అని ఎవరైనా భావించినా సరే వాడు కూడా ఎంతో కొంత అపవిత్రుడు లెక్కే, జ్ఞానం అనేటువంటి పవిత్రత లేకపోవటం వలన. కానీ జ్ఞానంతో సమానమైనటువంటి పవిత్రత ఎక్కడా లేదు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. సరే, జ్ఞానం చాలా పవిత్రమైనది. మేము అడిగిన ప్రశ్నకు సమాధానం ఏమిటి? ఎప్పుడు వస్తుంది అది అంటే, తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. అది క్రమంగా తనంతట తానుగా స్వయం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? కాలేన, నిదానంగా వస్తుంది. ఎంత కాలేన వస్తుంది? ఏ రకమైన కాలం కావాలి? యోగ సంసిద్ధ. నేను చెప్పినటువంటి కర్మయోగము, జ్ఞానయోగము లేదా ప్రాణాయామాది యోగం కానీ సమాధి యోగము ఎప్పుడైతే సిద్ధిస్తాయో ఆ సిద్ధించిన తరువాత నిదానంగా ఈ యోగం సిద్ధిస్తుంది, జ్ఞానయోగం అనేది సిద్ధిస్తుంది. తత్ స్వయం దానంతర అదే వస్తుంది. ఏం చేస్తే వస్తుంది అంటే, కర్మయోగం చేసుకుని కర్మయోగం తర్వాత ప్రాణాయామాది సమాధి యోగాన్ని చేసుకున్నట్లయితే అది పరిపాకం పొందిన తరువాత, ఒక పరిపక్వత దశకు చేరిన తరువాత ఆ జ్ఞానం దానంతరదే పుట్టుకొస్తుంది. జ్ఞానం పుట్టటానికి అంటూ ప్రత్యేకించి ప్రయత్నం ప్రారంభంలో చేయనక్కర్లేదు. జ్ఞానం పుట్టటానికి కావలసినట్లుగా పరమాత్మ చెప్పినటువంటి సమతాభావపూర్వకమైనటువంటి సత్కర్మాచరణ చేయాలి. ఆ సమతాభావపూర్వకమైన సత్కర్మాచరణ స్థిరమైన తరువాత యోగో యోగస్య దేశకః అనే న్యాయం ద్వారా ఇతర ప్రాణాయామాదులన్నీ వాటంతటవే సిద్ధిస్తాయి, లేదా సద్గురుముఖం ద్వారా సిద్ధిస్తాయి. ఇవి సిద్ధించిన తరువాత, ప్రాణాయామాది యోగం సిద్ధించిన తరువాత జ్ఞానం సద్గురువు అనుగ్రహం వలన దానంతట అదే కలుగుతుంది. దానంతటదే కలుగుతుంది అంటే చాలా సులభంగా కలుగుతుంది. జ్ఞానం కలగటానికి ఇబ్బంది పడాలేమో అని ఇప్పటి నుంచే ఏం భయపడక్కర్లేదు. జ్ఞానం కలగటానికి ఇబ్బంది ఏం పడనక్కర్లేదు. జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలగటానికి కావలసినటువంటి వాక్యం ఇప్పుడే సిద్ధంగా ఉంది. జ్ఞానం ఏ రకంగా పొందాలి అని పరమాత్మ చెప్పిన ఉపదేశాలలో ఇప్పటికే ఉంది. కానీ ఆ వాక్యాల వలన జ్ఞానం కలగటం లేదు. ఎందుకు కలగటం లేదు అంటే, మనస్సు అశుద్ధంగా ఉంది, మనస్సు అర్థం చేసుకోలేనటువంటి దుస్థితిలో ఉంది. మనస్సు అర్థం చేసుకోలేని దుస్థితి నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి? మనస్సును శుభ్రం చేయాలి. మనస్సును శుభ్రం చేయాలంటే ఏం చేయాలి? పరమాత్మ చెప్పినటువంటి సత్కర్మాచరణ చేయాలి. సత్కర్మాచరణ చేసుకున్న తర్వాత ప్రాణాయామాది యోగాభ్యాసం చేసుకోవాలి. యోగాభ్యాసం చేసుకుని మనస్సు శుద్ధమైపోయిన తర్వాత, ఏకాగ్రత సిద్ధించిన తర్వాత ఇదే వాక్యం ద్వారా అర్థమవుతుంది. వేరే వాక్యాలేం లేవు, వేరే విషయమేం కాదు. విషయం మారదు, విషయం ఇంతే. కానీ అర్థం చేసుకునేటువంటి సాధకుడి యొక్క స్థితులు వేరువేరు, స్థితులు వేరువేరుగా ఉంటాయి. ఈ సాధకుడి యొక్క స్థితులను బట్టి కాలం మారిపోతూ ఉంటుంది. కాలం మారిపోయి ఒకడికి తొందరగా వచ్చినట్టు ఉంటుంది, ఒకడికి ఆలస్యంగా వచ్చినట్టు ఉంటుంది, ఒకడికి ఎంత చేసినా రానట్లుంటుంది, ఒకడికి ఏమీ చేయకపోయినా కూడా అందినట్లుంటుంది. అది కాలమహిమ కాదు, అతను చేసుకున్నటువంటి యోగ సిద్ధి మహిమ. అతను సాధించుకున్నటువంటి యోగం సిద్ధించిందా లేదా అనే అంశం మీద ఆధారపడి ఉన్న స్థితి ఇది. అంతే తప్ప కాలం ద్వారా వచ్చేది కాదు. ఇన్ని రోజులలోనో, ఇన్ని సంవత్సరాలలోనో, ఇన్ని జన్మలలోనో కలిగేటువంటి సిద్ధి కాదు ఇది. అందువలన నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. యోగ సంసిద్ధిని చూసుకోవాలి. యోగ సంసిద్ధి వచ్చినట్లయితే తప్పకుండా ఈ జ్ఞానం దానంతటదే సిద్ధిస్తుంది అని పరమాత్మ చెప్తున్నాడు. అయితే మనం గట్టివాళ్ళం కదా, మనం ఒక మాట అడగచ్చు, యోగ సంసిద్ధి ఎప్పుడు వస్తుంది? యోగం ఎప్పుడు సిద్ధిస్తుంది? యోగం సిద్ధించడానికి కావాల్సిన కాలం ఏమిటి? అది చెబితే జ్ఞానం సంగతి మేమే చూసుకుంటాం అని మనం అడగచ్చు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. ఒక అడవిలో ఒక వ్యక్తి కూర్చుని పూజా సామగ్రిని పెట్టుకుని అమ్మవారిని ప్రత్యక్షం చేసుకోవటానికి ఒక ఉన్నతమైన విధానంతో పూజ చేసుకోవడానికి కూర్చునున్నాడు. అడవి చాలా కష్టపడి పూజా సామగ్రి తెచ్చుకున్నాడు. ఆ పూజ చేస్తే అమ్మవారు ప్రత్యక్షం కావలసిందే. ఆ పూజను చేసిన వాడికి అమ్మవారు ప్రత్యక్షం కాకపోవటం లేనే లేదు. అంతటి మహోన్నతమైనటువంటి పూజ. లేదా ఇంకా సులభంగా చెప్పుకుందాం, అక్కడ పూలున్నాయి, ఆ పూలు అమ్మవారి విగ్రహం మీద ఒక్కసారి వేసేస్తే
అమ్మవారు ప్రత్యక్షమై తీరుతుంది. ఇట్లాంటి స్థితిలో అతను పూజారంభం కోసం మంచి ఘడియలు రావాలి అని కూర్చున్నాడు. మంచి సమయం రావాలి, ఆ సమయం రావటం కోసం ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు. కూర్చుంటే ఈ లోపల అడవి కదా, ఓ పులి వచ్చింది. ఆ పులి రావటం ఈ వ్యక్తి మీదకు దూకి ఈ వ్యక్తిని తినేసింది. అమ్మవారి పులా మరొక పులా అని అడగద్దు మనం. పులి వచ్చింది, ఈ పూజ చేయవలసినటువంటి వ్యక్తిని తినేసింది. కాకపోతే దైవాత్తు అప్పుడే అడవిలో మరొక వ్యక్తి సంచరిస్తున్నాడు, అటు ఇటు తిరుగుతున్నవాడు ఇక్కడేదో ఒక వ్యక్తి మీద పులి పడుతోంది అని చూశాడు. చూసి భయపడి చెట్టెక్కాడు. చెట్టెక్కి జరుగుతున్నదంతా చూస్తున్నాడు. పులి రావటం, ఆ వ్యక్తిని తినేసేయటం, ఆ వ్యక్తి మరణించటం అన్నిటినీ చూశాడు. పులి కూడా పాపం కడుపు నిండా తిని బ్రేవమంత్రించి నీళ్లు తాగటానికి అని నది దగ్గరికి వెళ్ళింది. ఈ లోపల ధైర్యంగా ఇతను చెట్టు దిగాడు. దిగి ఎలాగూ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంది, ఇతను తెచ్చిపెట్టుకున్న పూలు ఉన్నాయి, ఈ పూలను అమ్మవారి మీద వేస్తే మనకు పుణ్యం దక్కుతుంది అని అనుకున్నాడు. ఈ లోపల మరణించిన వ్యక్తి ఎదురు చూస్తున్నటువంటి ఘడియలు వచ్చినాయి. రాగా ఇతను ఆ ఘడియలలో ఈ పూలు తీసి అమ్మవారి మీద వేశాడు, లేదా అమ్మవారికి పూలు సమర్పించాడు. అమ్మవారు ప్రత్యక్షమైపోయింది. మరణించిన వ్యక్తి అనుకున్నది నిజమే. ఆ ఘడియలలో అమ్మవారి మీద గనక ఆ పూలు వేసినట్లయితే, ఆ స్థానంలో వేసినట్లయితే అమ్మవారు ప్రత్యక్షమై తీరుతుంది. ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఇతను అడిగాడు, రెండో వ్యక్తి చెట్టు మీద నుంచి దిగి పూలు మాత్రమే వేసిన వ్యక్తి అడిగాడు, అమ్మా నువ్వు నాకు ప్రత్యక్షం అవ్వటం చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషం. కానీ ఒక సందేహం నన్ను బాధిస్తోంది. ఏమని బాధిస్తోంది? ఇంత కష్టపడి ఇంత నిర్జన ప్రదేశంలో ఈ పూజా సామాగ్రినంతా తీసుకొచ్చి ఒక చోట పెట్టుకుని ఘడియల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తికి నువ్వు ప్రత్యక్షం కాలేదు. అతను అసలు పూజ వేసే అవకాశమే దక్కలేదు. కానీ ఏమీ శ్రమ చేయకుండా, ఏమాత్రం కష్టపడకుండా ఇటు అటు దారికి తిరుగుతున్నటువంటి నేను ఈ సంఘటనను చూసి ఈ పూలు నా కోసమే ఉన్నాయి అన్నట్టు తీసి నీ మీద వేయటం, ఎంత భక్తిగా వేశానో నాకే తెలియదు. వేయటం ఏమిటి, నువ్వు ప్రత్యక్షం ఏమిటి, ప్రత్యక్షం అవ్వటం ఏంటి, జరిగిపోయినాయి. మరి రెండిటికీ తేడా లేదా? అతను అంత కష్టపడ్డాడు, కష్టానికి ఫలితం ఏది? నేనేమీ కష్టపడలేదు, నాకు మాత్రం ఫలితం వచ్చేసింది కదా. ఇలా చేస్తే, ఈ రకంగా గనక మీరు ఉంటే మానవులకు కర్మ సిద్ధాంతం మీద నమ్మకం ఎలా కలుగుతుంది అని అమ్మవారిని అతను ప్రార్థించాడు. నాకు చెప్పము అని. అమ్మవారంది, ఎవడు చెప్పాడు నీకు? ఎవరు చెప్పారు నీకు? నువ్వు ఏ రకమైనటువంటి సాధన చేయలేదు అని నీకు చెప్పిన వారెవరు? ఈ జన్మలో నువ్వు సాధన చేయలేదు, ఎందుకంటే ఈ జన్మలో ఎటువడు తిరుగుతున్నావు. కానీ గత జన్మలలో నువ్వు సాధన చేశావా లేదా? ఆ సాధన చేసుకున్నందుకు ఫలితంగా నీకు ఈరోజు అన్నీ సిద్ధంగా దొరికినాయా అనే విషయాన్ని తేల్చడానికి నువ్వా నేనా? నువ్వు చెప్పాలా, నేను చెప్పాలా ఈ విషయాన్ని? నువ్వు అనేక జన్మలలో అనేక సాధనలను చేసుకున్నావు. చేసుకున్న చిన్న చిన్న తప్పిదాల వలన ఆయా జన్మలలో సిద్ధి లభించలేదు. ఆ సాధనలు మాత్రం ఎక్కడికి పోనివ్వలేదు. సాధనలన్నీ అలాగే ఉన్నాయి. ఆ సాధనలన్నీ ఈరోజు సరి అయిన సమయంలో నీకు ఫలించినాయి. నీకన్నీ ఎదురుకుండా సిద్ధంగా ఉన్నాయి. నువ్వు చిట్ట చివరి పని చేయంగానే నీకు ఫలించినాయి. ఇప్పుడు మరణించిన వ్యక్తికి ఇంకా ఫలించటానికి సమయం ఉంది. అతను పై జన్మలోనో ఆ పై జన్మలోనో ఎప్పటికి సిద్ధిని పొందాలి అనే విషయం నీకు విషయం కాదు, నీకు సంబంధించిన విషయం కాదు. నీకు సంబంధించిన విషయం ఏంటంటే, నువ్వు అనేక జన్మలలో అనేక సాధనలను చేసుకున్నావు, దానికి ఫలితంగానే ఈరోజు ఇది అనుభవిస్తున్నావు. ఇంతే విషయం. నీకు అకస్మాత్తుగా ఏ రకమైన పరిశ్రమ చేయకుండా నేను ఫలితాన్ని ఇవ్వటం లేదు. నువ్వు చేసుకున్నటువంటి శ్రమలకు మాత్రమే నేను ఫలితాన్ని ఇస్తున్నాను. నేను అవన్నీ తెలుసుకుని ఇస్తున్నాను, నువ్వు మాత్రం తెలియకుండా అన్నీ అడుగుతున్నావు. తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప అని అమ్మవారు సమాధానం ఇచ్చింది. అందువలన కాలం ఎంత, యోగసిద్ధికి కాలం ఎంత, తత్వజ్ఞానం ఎంతసేపట్లో వస్తుంది, తత్వజ్ఞానం కలిగిన తర్వాత పరిస్థితి ఏమిటి అని ఇలాంటి చర్చలేవి ఎక్కువ పెట్టుకోకుండా, తత్వజ్ఞానం కోసం మనం వేసేటువంటి మొదటి అడుగు నిష్కామ కర్మాచరణ.
రాగద్వేషాలు లేకుండా సమతాభావపూర్వకంగా మనకు విహితమైనటువంటి సత్కర్మలను చేయటం అనేటువంటి మొదటి అడుగును వేయటం మీద కనుక మనం దృష్టిని ఉంచినట్లయితే, ఆ మొదటి అడుగు వేసిన తరువాత పై అడుగులు ఎలా వేయించాలి, పై అడుగులు వేయటానికి ఎవరెవరు ఏ విధంగా సహాయపడాలి, ఏ విధంగా వస్తు సామగ్రి అందాలి, ఏ విధంగా సహకారం అందాలి అనే విషయాన్ని మనం చేసుకున్నటువంటి సాధన చూసుకుంటుంది. ఆ సాధనకు ఫలితాన్ని ఇచ్చేటువంటి పరమేశ్వరుడు చూసుకుంటాడు. ఈ దృష్టితో ప్రతి ఒక్కళ్ళు సాధన చేయాలి అనే ఉద్దేశ్యంతో పరమాత్మ తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి అని చెప్తున్నాడు. పరమాత్మ చెప్తున్నటువంటి ఈ విషయాన్ని శ్రద్ధగా మనం ఆలకిద్దాం. పరమాత్మ చెప్తున్నట్టుగా తత్వజ్ఞానం సర్వోత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని విశ్వసిద్దాం. ఆ సర్వోత్తమమైనటువంటి ఫలితం మనం చేసుకున్నటువంటి కృతాకృతాలన్నీ దహించుకుపోవటం అనే మాటను కూడా నమ్ముదాం. ఆ తత్వజ్ఞానం కలగటానికి సమాధి యోగం కారణం అనేదాన్ని కూడా విశ్వసిద్దాం. ఆ సమాధి యోగానికి ముందు కర్మయోగం ఉన్నది అనే మాటను కూడా నమ్ముదాం. ఆ కర్మయోగంలో మొదటి మెట్టు నిష్కామంగా కర్మాచరణ చేయటం అనేదాన్ని కూడా మనం ఇప్పుడు విశ్వసిద్దాం. ఆ విశ్వాసంతో ఆ కర్మయోగంలో ప్రాథమికమైనటువంటి అడుగును మనతో వేయించమని ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుణ్ణి శ్రీ దేవదేవుణ్ణి ప్రార్థిద్దాం. ఆ ప్రార్థనతో ఈరోజు పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోऽధ్యాయః. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. సమసిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబధ్యతే. గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః. గతసంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః. యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే. బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. శబ్దాదీన్ విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే. సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే. ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి
भवति ज्ञानदीपिते द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथा परे द्रव्ययज्ञास्तपोयज्ञा योगयज्ञास्तथा परे स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः स्वाध्यायज्ञानयज्ञाश्च यतयः संशितव्रताः अपाने जुह्वति प्राणं प्राणे पानं तथा परे अपाने जुह्वति प्राणं प्राणे पानं तथा परे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति अपरे नियताहाराः प्राणान् प्राणेषु जुह्वति सर्वेप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः सर्वेप्येते यज्ञविदो यज्ञक्षपितकल्मषाः यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनम् नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमा नायं लोकोऽस्त्ययज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमा एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे एवं बहुविधा यज्ञा वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे कर्मजान् विद्धितान् सर्वानेवं ज्ञात्वा विमोक्ष्यसे श्रेयान् द्रव्यमयाद्यज्ञाद्यानयज्ञः परन्तपा श्रेयान् द्रव्यमयाद्यज्ञाज्ञानयज्ञः परन्तपा सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानिनस्तत्त्वदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव यज्ञात्वा न पुनर्मोहम् एवं यास्यसि पाण्डव येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि येन भूतान्यशेषेण द्रक्ष्यस्यात्मन्यथो मयि अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः अपि चेदसि पापेभ्यः सर्वेभ्यः पापकृत्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि सर्वं ज्ञानप्लवेनैव वृजिनं सन्तरिष्यसि यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन यथैधांसि समिद्धोऽग्निः भस्मसात् कुरुतेऽर्जुन ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तथा न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते न हि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते तत्स्वयं योगसंसिद्धः
कालेनात्मनि विन्दति तत्स्वयं योग संसिद्धः कालेनात्मनि विन्दति श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः श्रद्धावान् लभते ज्ञानं तत्परः संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः योगसन्न्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् योगसन्न्यस्तकर्माणं ज्ञानसञ्छिन्नसंशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः तस्मादज्ञानसम्भूतं हृत्स्थं ज्ञानासिनात्मनः छित्त्वैनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठ भारत चित्त्वैनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठ भारत इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम चतुर्थोऽध्यायः ఇంతవరకు చతుర్థాధ్యాయంలో ఉండే రెండవ భాగం 21 శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఈరోజు ఆచార్యుల వారు రెండు పాదాలను కలిపి శ్లోకంలో సగభాగాన్ని మనకు నోటికి అలవాటు అయ్యేటట్లుగా పారాయణ చేయించారు. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల అధ్యాపకురాలు శ్రీమతి బి చిన్నమదేవి గారు, అలాగే శ్రీ ఎల్ జయరామ్ గారు, అలాగే శ్రీమన్ మారుతి రఘురామ్ గారు, ఈ బృందం వారు మనతో సంకీర్తన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా నామ సంకీర్తనను కూడా చేయిస్తారు. సంతాన గోపాల కృష్ణం ఉపాస్మహే సంతాన గోపాల కృష్ణం ఉపాస్మహే శ్రీ 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 సంతాన గోపాల కృష్ణం ఉపాస్మహే
उपास्महे श्री रुक्मिणी सत्यभाम समेतं श्री रुक्मिणी सत्यभाम समेतं अर्जुन प्रेमास्पदम् आश्रित जन वरदम् अर्जुन प्रेमास्पदम् आश्रित जन वरदम् नर्तन मुरलीधरम् नर्तन मुरलीधरम् नत शुक सनक नारदम् नर्तन मुरलीधरम् नत शुक सनक नारदम् नीरजासनादिनुतं नीलमेघजितगात्रं सन्तान गोपालकृष्णम् नर्तन मुरलीधरं नत शुक सनक नारदं नीरजासनादिनुतं नीलमेघजितगात्रं सन्तान गोपालकृष्णम् उपास्महे श्रीसन्तान गोपालकृष्णम् उपास्महे कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं 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 श्रीकृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं ముత్తుస్వామి దీక్షితులు వారు రచించినటువంటి శ్రీ సంతాన గోపాలం కృష్ణం ఉపాస్మహే అనేటువంటి కీర్తనను గానం చేసుకున్నాం. నామ సంకీర్తనను కూడా చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను పఠించుకుందాం. ఈ కార్యక్రమాన్ని మంగళాంతంగా పూర్తి చేసుకుందాం. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।